వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్. నిన్న అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల వరకు సభ కొనసాగిందంటే అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఏ రేంజ్లో ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. ఇక సీఎంలు డిప్యూటీ సీఎంల ప్రసంగం కావచ్చు, కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డిగా నిన్న కొంత ఉదయం సాగినటువంటి చర్చ కావచ్చు, ఆ తర్వాత సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డిగా కూడా కొంత మాటల యుద్ధం జరిగింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై హాట్ గా అయితే చర్చలు జరిగాయి. ఇక ఇవాళ 19 అంశాలపై చర్చ జరగనుంది. మళ్ళీ ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత నిన్నటిలాగానే ఈ రోజు కూడా ఏదైతే సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా కొనసాగబోతున్నాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఆ విధంగానే సభ కూడా హాట్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు మరిన్ని అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. మార్నింగ్ విజయ్. సో అరవింద్ గారు, ఎలా చూస్తారండి? నిన్న సభ దాదాపు రాత్రి అంటే అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు కొనసాగింది. అంటే సభలో అటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరి వర్షన్స్ వాళ్ళు బలంగా వినిపించుకున్నారు. సో మొత్తంగా నేను సభ గురించి ఏం చెప్తారు? ఇక్కడ సభకి సంబంధించినటువంటి అంశాల విషయానికి వస్తే, జనరల్గా శాసనసభ రిపోర్ట్ చాలా కాలం నుంచి రిపోర్ట్ చేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళకు ఒక కీలకమైన అంశం కనిపిస్తుంది. జనరల్గా బడ్జెట్ ప్రసంగానికి తోడు అనుబంధ పద్ధతులని సభలో ప్రవేశపెట్టడం, అనుబంధ పద్ధతులపై చర్చ జరగటం, దాంట్లో కోత తీర్మానాలు కానీ, అమెండ్మెంట్స్ కానీ, సవరణ తీర్మానాలు కానీ ప్రతిపక్షం ప్రతిపాదించటం, దానిపైన చర్చ జరగటం, దానిపైన ఓటింగ్ జరగటం. ఓటింగ్ కూడా డైరెక్ట్ ఓటింగ్ కానీ, మూజువాణి పద్ధతిలో ఓటింగ్ కానీ, మూజువాణి పద్ధతి అంటే వాయిస్ ఓట్ అనమాట జరగటం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతి మర్చిపోయాము అనుకున్నప్పుడు అనుబంధ పద్ధతుల మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగటం నిన్న శాసనసభలో కనిపించింది. ఇదొక పాజిటివ్ ఇండికేషన్ గానే చూడాలి. సభా వ్యవహారాల్లోకి వచ్చేసరికి ఏంటంటే, బడ్జెట్ అనేది ప్రధాన పద్ధతి అయితే దానికి ఉండేటటువంటి అనుబంధ పద్ధతులు, శాఖల వారీగా ఉండేటటువంటి పద్ధతులు, ఆ పద్ధతులని సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టడం, లేదా సంబంధిత అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉండేటటువంటి శాఖలకు సంబంధించినవి అయితే దానిని ముఖ్యమంత్రి తరఫున మరొకళ్ళు ప్రవేశపెట్టడం, ఈ రకమైనటువంటి పద్ధతి సభా సాంప్రదాయంలో ఉంటుంది. ఉన్నప్పుడు బడ్జెట్లో పద్ధతులకి సంబంధించినటువంటి సుదీర్ఘ చర్చ జరగటం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. అదే సందర్భంలో వాగ్వివాదం లేకుండా సభలు జరగట్లేదు అనేది ఎంత వాస్తవమో, వాగ్వివాదం కూడా అంత బలంగా స్థాయిలో జరిగింది. అది సభ పద్ధతులకు సంబంధించిన అంశంలోనే కాకుండా రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకకి సంబంధించినటువంటి విమర్శలు, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి వేసినటువంటి గతంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్కి వేసినటువంటి గతంలో ఉన్న చైర్మన్ చుట్టూ తిరిగినటువంటి విమర్శలు, వీటన్నిటినీ కూడా ఒక హీట్ వాతావరణం అయితే కనిపించింది. మంత్రుల మధ్య ఖచ్చితంగా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సహజంగానే అంటే సభలో జరగాల్సినటువంటి పద్ధతుల మీద డిస్కషన్ కంటే కూడా రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఎక్కువ డిస్కషన్ జరిగిందనే అభిప్రాయం కూడా వచ్చింది. కానీ మొత్తం మీద ఒక సభలో జరిగినటువంటి పద్ధతుల మీద చర్చ అనేటటువంటి ఒక సానుకూల అంశం ఖచ్చితంగా మాట్లాడాలి. అదే సందర్భంలో ఈరోజు 19 పద్ధతుల మీద చర్చ జరగబోతోంది. 19 పద్ధతులకు సంబంధించినటువంటి చర్చలో కూడా ఇదే రకమైనటువంటి భావం ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అదే సందర్భంలో రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం చుట్టూ కూడా చాలా చర్చ జరిగింది. అసలు వేసినటువంటి కమిషన్కే చట్టబద్ధత లేదు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రశ్నించే అవకాశం కానీ అర్హత కానీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్కి కానీ లేదు అనేటటువంటి అంశాన్ని టీఆర్ఎస్ బలంగా వినిపించింది. దానికి కౌంటర్గా మీరు ఇదే ఆర్గ్యుమెంట్ తోటి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు విద్యుత్ విచారణ కమిషన్ ఏర్పాటుని చైర్మన్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయటాన్ని మాత్రమే తప్పుపట్టింది అనేటటువంటి అంశాన్ని రెండో పక్క నుంచి ఒక బలమైనటువంటి వాదనగా వినిపించే క్రమంలో వచ్చినటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూసాం. అది
అంటే జ్యుడిషియల్ కమిషన్ యొక్క చైర్మన్ యొక్క వ్యక్తిగత అంశాలని కూడా చర్చలోకి తీసుకొచ్చారు అంటూ ఒక బలమైనటువంటి కౌంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ మొత్తంలో ఒకటైతే క్లియర్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి విచారణకి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి హాజరు కావాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ అయితే ఉంది. కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ ఏర్పాటు విషయంలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతోంది, ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మేము ఎంపిక చేసి ప్రతిపాదిస్తాము అని చెప్పి ఇప్పుడు కొత్త చైర్మన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ని విచారణకు పిలిస్తే ఈసారి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, అదే చెప్పింది. హాజరు కావాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ ని ఈ రోజు క్రియేట్ అయి ఉంది అనేది చెప్పడం ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే విచారణకి ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాల్సిందే. విచారణ కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఎక్కడి వరకు అయితే తీసుకొచ్చి వదిలేశారో అక్కడి నుంచి ప్రారంభం కావాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ ఉంది. ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియని డాక్యుమెంట్ చేశాను అని చెప్పి కూడా జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టే క్రమంలో అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ కమిషన్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించిన వాంగ్మూలాలు రిజిస్టర్ చేయటం, వీళ్ళకి సంబంధించిన గతంలో జస్టిస్ నరసింహారెడ్డి ఏదైతే కమిషన్ సమక్షంలో అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవటానికి, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవటానికి అవకాశం ఇస్తానని చెప్పారో ఆ పరిస్థితి కొత్త కమిషన్ ఇస్తుందా లేదా అనేటటువంటి అంశం, వీటన్నిటిలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆగినట్టుంది ఎక్కడ అంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరైన క్రమంలో లేవనెత్తినటువంటి అంశాలని ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చ చూస్తున్నాం. దీనికంటే కూడా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 10 గంటలకు నిన్న ప్రారంభమైన సెషన్ ప్రారంభం అయితే దాంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా లేకుండా డైరెక్ట్గా బడ్జెట్ పద్ధతులను తీసుకుంటే బడ్జెట్ పద్ధతుల మీద సుదీర్ఘమైనటువంటి దాదాపు రాత్రి 2 గంటల వరకు కంటిన్యూగా జరగటం అనేది కూడా ఒక రిమార్కబుల్గానే చెప్పాలి. మళ్ళీ ఈరోజు 10 గంటలకు ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ 10 గంటలకి ప్రారంభమైన తర్వాత జరగబోయేటటువంటి చర్చ ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుందా అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. రెండోది, గత ప్రభుత్వం డిఫెండ్ చేసుకోవడానికి, గత ప్రభుత్వాల్లో తమ పాలనని డిఫెండ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే కౌంటర్ చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఈ మొత్తంలో పోలీస్ శాఖకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు, రెండో పక్కన ఈ విద్యుత్ విచారణ కమిషన్ అంశంలో సింగరేణికి సంస్థని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి కూనంనేని సాంబశివరావు సిపిఐ సభ్యుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని సిబిఐకి అప్పగించాలనేటటువంటి భావాన్ని బీజేపీ వ్యక్తం చేయడం, ఇవన్నీ కలిపి ఆలోచిస్తే మాత్రం అసెంబ్లీలో ఒక సానుకూలమైనటువంటి చర్చ, అంటే రాజకీయ వాగ్వివాదాలు పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో అధికార పక్షం మధ్య ప్రతిపక్షం మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందంటే అది ఖచ్చితంగా సానుకూలమైనటువంటి అంశమే. అసలు ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడనటువంటి, లేకపోతే ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి అధికార పక్షాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీలో ఇంతగా చర్చ జరగడం, అది కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదోపవాదాలు జరగడం అయితే ఖచ్చితంగా సానుకూలమైనటువంటి అంశమే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి స్టెప్ ఉంటుంది. సభలో పద్దుల మీద చర్చ జరగకపోతే, అనుబంధ పద్ధతుల మీద చర్చ జరగకపోతే వాటిని గిలిటన్ చేస్తారు. గిలిటన్ అంటే డీమ్ టు బి గ్రాంటెడ్ అని అనుకుంటారు. ఆ రకమైనటువంటి పరిస్థితి లేకుండా ఒక పద్దు మీద, వివిధ పద్దుల మీద చర్చలు జరగటం, అనుబంధ పద్ధతుల మీద జరిగినటువంటి ఈ చర్చ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన చర్చ రాష్ట్ర ప్రజల ముందుకు రావటం, వీటన్నిటి కూడా ఒక సానుకూలమైన పరిణామంగానే చూడాలి. సభలో పద్ధతులు గిలిటన్ అవ్వటం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆ సభలో సభానాయకుడి యొక్క, సభలో అధికారంలో ఉన్నటువంటి పక్షం యొక్క
వైఫల్యంగా చూడాలి అని పార్లమెంటరీ వ్యవహారాల మీద రాసినటువంటి ఒక పుస్తకంలో చాలా కీలకంగా వ్యాఖ్యానించినటువంటి అంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్కి సంబంధించి కౌలన్ షెక్దర్ అని ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ పుస్తకంలో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. సభలో పద్దులు గిరిటే నవ్వటం అంటూ జరిగితే అది సభ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంగా చూడాలి అని దానికి సంబంధించినటువంటి పుస్తక రచయిత కౌలన్ షెక్దర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరి వ్యాఖ్యానాన్ని ప్రామాణికంగా తీసుకుంటే దీన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల నిర్వహణకి చట్టసభలకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్కి ప్రామాణికంగా తీసుకున్న ఈ పుస్తకంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ అప్లై చేసి చూస్తే ఒక అంటే రాజకీయపరమైనటువంటి వాగ్వివాదాలు ఉన్నప్పటికీ ఒక చర్చ అయితే జరిగింది. సభలో పద్దులు గిలిటన్ అవ్వలేదు కాబట్టి సభలో ఇప్పటి వరకు అంటే భవిష్యత్తులో ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి కాబట్టి గిలిటన్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పలేము. ఈ ప్రధాన పద్ధతుల మీద అంటే చర్చలు అయితే జరుగుతున్నాయో ఇది ఒక సానుకూలమైనటువంటి వాతావరణంగానే చూడాలని చెప్పక తప్పదు విజయ్. మరొక అంశం ఏంటంటే నిన్న కోమటిరెడ్డి మళ్ళీ కూడా ప్రస్తావించారు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ సభకు వచ్చి ఆయన అన్ని విషయాలపైన మంచోచ్చాడు, ఆయన అభిప్రాయాలు వ్యక్తపరిస్తే చాలా బాగుంటుంది, మా ప్రభుత్వానికి కూడా ఏదైనా సూచనలు చేస్తే బాగుంటుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో నాకు ఒక ప్రధాన అంశం గమనించింది. అంటే మీకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ రావాలా, మేము సరిపోతాము అనే భావాన్ని ఏదైతే బీఆర్ఎస్ లో ముఖ్యంగా హరీష్ రావు అండ్ కేటీఆర్ వినిపిస్తున్నారు, కేటీఆర్ నుంచి ఎక్కువగా వినిపిస్తోంది ఈ భావం. ఏదైతే వినిపిస్తుందో దానిని తప్పుపట్టారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ అధికారంలో ఎవరున్నా కానీ ఆయన పాత్ర ఆయన పోషించాలి కదా అనే అంశాన్ని మొదలుపెట్టి ఇక దాని చుట్టూ తిరిగినటువంటి వివాదాలు, అదే సందర్భంలో కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల ద్వారా వచ్చినటువంటి చర్చ మరింత రాజకీయ వ్యాపారమైనటువంటి చర్చగా మారటం, ఇది ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పక తప్పదు విజయ్. ఇకపోతే మరొక కీలక అంశాన్ని మనం గమనించినట్లయితే ఏదైతే తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది, 1,50,000 రుణమాఫీ వరకు ఈ రోజు అయితే చేయనుంది. ఆ పైన తర్వాత మళ్ళీ ఇంకో విడతలో చేయనున్నట్లుగా తెలుస్తుంది. 1,50,000 వరకు అయితే మొదటి విడత 1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ, దానికి సంబంధించిన వేడుకల్ని ఘనంగా నిర్వహించి ఇప్పుడు 1,50,000కి సంబంధించినటువంటి ప్రాసెస్కి ఈ రోజు వచ్చారు. 1,50,000 తర్వాత 2,00,000 రుణమాఫీ ఆగస్టు 2వ వారంలో చేస్తామని ఏదైతే ప్రతిపాదన చేశారో ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైన సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. మొదటి విడత రుణమాఫీలో కొంతమందికి రుణమాఫీ 1,00,000 లోపు రుణాలు కూడా కొన్ని మాఫీ కాలేదని, అదే సందర్భంలో కొన్ని బ్యాంకుల కారణంగా మాఫీ కాలేదని, ఒక 3-4 గ్రామాలకైతే అసలు అక్కడ ఒక రైతు కూడా మాఫీ కాలేదు అని, ఇట్లాంటి రకరకాల అంశాలు ఏదైతే మొదటి విడతలో వచ్చినాయో వాటిని కనుక కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మినిమైజ్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే తప్ప ఈ రుణమాఫీ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంశం ముందుకు రాదు. అయితే ఇక్కడ నేను గతంలో అంటే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఇదే షోలో మనం మాట్లాడుకున్నాం. 31,000 కోట్ల రుణమాఫీ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే బడ్జెట్లో కేటాయించింది కేవలం 26,000 కోట్లు. మిగతా 5,000 కోట్లకి సంబంధించిన అంశం ఏం చేస్తారు అనేటటువంటి ప్రశ్న మనకి ఉంది. మనం ఆ రోజు మాట్లాడుకున్న అంశాన్ని నిన్న మన హరీష్ రావు కూడా ప్రస్తావించారు. హరీష్ రావు ప్రస్తావిస్తూ ఈ అంశాన్నితో పాటు మరికొన్ని అంశాలని తీసుకుని ముఖ్యమంత్రి మీద సభా హక్కుల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాము అని చెప్పారు. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటంటే సభని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడంతో సహా అనేక అంశాలు, సభ్యులకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ పాటించకపోయినా, సభ్యుల మీద సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఇటువంటి వాటన్నీ ప్రివిలేజ్ మోషన్ కింద వస్తాయి. దాన్ని ప్రివిలేజ్ మోషన్స్కి సంబంధించినటువంటి అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి స్పీకర్ ఒక ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రివిలేజ్ కమిటీలో ఏదైతే ప్రోరేటా బేసిస్లో సభలో ఉన్నటువంటి పార్టీల ప్రోరేటా బేసిస్లో సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి సభలో జరిగేటటువంటి ఈ పర్టికులర్ అంశంలో మళ్ళొకసారి ఈ అంటే హరీష్ రావు ప్రకటనతో ఇది మరోసారి ముందుకు వచ్చిందని చెప్పక తప్పదు. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాము అనేటటువంటి హరీష్ రావు మాటల్ని చూస్తే ఆ 6,000 కోట్లకి సంబంధించినటువంటి అంశాలు జనరల్గానే
అంటే అందరికీ ఉన్నటువంటి అనుమానం అనేది క్లియర్. దానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మీద సమాధానం ఇచ్చే క్రమంలో కానీ ఆర్థిక మంత్రి కానీ లేదా బడ్జెట్లో వ్యవసాయ శాఖ పద్ధతులపైన చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 31,000 కోట్లలో 6,000 కోట్లకి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి మిగతా 25,000 కోట్లకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా దానికి సంబంధించిన నిధుల ఏర్పాటు జరిగింది కాబట్టి, నిధుల దానికి కేటాయింపు డిమార్కేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు అది సులభతరమైందనే చెప్పాలి. మిగతా 5,000 కోట్లకి సంబంధించినటువంటి వివాదంలో మాత్రం ఖచ్చితంగా ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంది. దీంతో ఈ రోజు అయితే 1.5 లక్షల వరకు ఏదైతే రుణమాఫీ చేయాలనుకుంటున్నారో రెండో విడతగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇది మొత్తం ప్రధాన భాగం లక్ష-రూపు రుణాలు అనేది ఒక అంశం ఉంది. అదే సందర్భంలో లక్ష-రూపు రుణాలకి సంబంధించినటువంటి ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ దశలో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, టెక్నికల్గా ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ రిజాల్వ్ చేసి రెండో విడత ముందుకెళ్తే తప్ప దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి విజన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ కాదు అని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరికి ఆ ఫలితాలు అందాలి ఖచ్చితంగా. కొంతమందికి అకౌంట్ నెంబర్లలో అటు ఇటు కావడం కావచ్చు, లేకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదంట. ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు కూడా బయటకు వచ్చాయి. అంటే గతంలో ఉన్నటువంటి బ్యాంకులు ఏదైతే ఉన్నాయో బ్యాంకుల ఏకీకరణ అనేది ఒక ఇబ్బందికరంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మెర్జర్ అయింది. దాంతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కొన్ని మెర్జర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని మెర్జర్స్ ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ మెర్జర్ అయింది. ఇటువంటి విలీనాల వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాంతోపాటు బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదైతే కోడ్ ఉంటుందో ఐఎఫ్ఎస్సి కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్లు మారినాయి. ఇప్పుడు ఈ ఏకీకరణ మూలంగా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారినాయి. గతంలో ఉన్నటువంటి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ పోయి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చింది. దీనికి సంబంధించిన అంశం మీద కూడా వ్యవసాయ శాఖలో రికార్డులని సరిగి చేయలేదు అనేటటువంటి అంశం. అదే సందర్భంలో బ్యాంకులే నోడల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఇట్లాంటి వీటితో పాటు రకరకాల అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాంకుల డేటాని వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి డేటాని మెర్జ్ చేయడంలో, సింక్రనైజ్ చేయడంలో, అలైన్ చేయడంలో కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని అడ్రస్ చేసి ఈ రెండో విడతను కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. దీని ద్వారా వచ్చేటటువంటి వ్యతిరేకత కూడా తగ్గుతుందని చెప్పక తప్పదు. అదే సందర్భంలో రేషన్ కార్డు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రామాణికంగా తీసుకున్నారు, ఒక ప్రమాణంగా తీసుకున్నారు. కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఉన్నటువంటి వివాదాలు, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా రెండో విడత దాకా రావటం సానుకూల పరిణామం అయితే ఇక్కడ వచ్చేటటువంటి సమస్యల్ని మినిమైజ్ చేసుకోవాల్సినటువంటి, జీరో చేయాల్సినటువంటి, నల్లిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పక ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రైట్, ఇకపోతే మరొక కీలక అంశం ప్రస్తుతం చర్చలో ఉంది ఏంటంటే మాజీ సీఎస్ సోమేష్ కు ఏదైతే 1,400 కోట్ల రూపాయల జిఎస్టీ స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర అని ఇప్పటికే తేలిపోయింది. దానికి సంబంధించి అదేదో సంఖ్య పెరుగుతూ పోతుంది. ముందేదో 100 కోట్ల స్కామ్ అనుకుంటే అది 1000 కోట్ల స్కామ్ అయింది. 1000 కోట్ల స్కామ్ ఇప్పుడు 1,400 కోట్ల స్కామ్ అయింది. దీని లోపల లోతుగా పరిశీలిస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతోంది. అదే సందర్భంలో సోమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, హైదరాబాద్ ఐఐటి ఇచ్చినటువంటి వివరణ. హైదరాబాద్ ఐఐటి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే మా దగ్గర నుంచి మేము ఫెసిలిటేటర్గా ఉన్నాం, టెక్నాలజికల్ పార్ట్నర్గా ఉన్నాం, మాకు సంబంధించినటువంటి అంశాల్లో మేము క్లారిటీగా ఉన్నాం. ఎఫ్ఐఆర్లో పేరు పెట్టినంత మాత్రాన, ఎఫ్ఐఆర్లో మా గురించి ప్రస్తావించినంత మాత్రాన మమ్మల్ని దోషులుగా చూడొద్దు అనేది ఒక అంశం అయితే, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేరులో ఐఐటి హైదరాబాద్ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వివాదం అయితే కొంచెం జటిలంగానే మారుతోంది. అదే సందర్భంలో జిఎస్టీకి సంబంధించినటువంటి ఈ స్కామ్ విషయంలో రకరకాల కొత్త ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎటువైపు నుంచి చూసినా కానీ, ఏ రకమైనటువంటి అంశాలు తరచి చూసినా కానీ జిఎస్టీకి సంబంధించినటువంటి కేసులో
సోమేష్ కుమార్ పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది అంటూ పోలీసు వర్గాల నుంచి న్యాయవాద వర్గాల నుంచి ఒక చర్చ అయితే వస్తోంది. కాబట్టి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వచ్చేటటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి క్లారిటీలు, అదే సందర్భంలో సోమేష్ కుమార్ పాత్ర ఇప్పుడు ఆయన A4 గానో A3 గానో ఉన్నారు, A1 గా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఒక చర్చ అయితే ఉధృతంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి దీనికి కేసు నమోదైపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా మార్పులు చేయాలంటే కోర్టులో పిటిషన్ వేసి మార్పులు చేయాల్సిన అవసరాన్ని కూడా పరిశీలిస్తోంది విచారణ అధికారులు అని అంటూ ఒక అంశం అయితే చర్చలో ఉంది. అయితే ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది. CCS నుంచి కేసు CIDకి మారింది. ఎందుకు మారింది అంటే GSTకి సంబంధించిన ఈ అంశాల్లో అంటే జియోగ్రఫికల్గా కూడా దీంట్లో మిగతా రాష్ట్రాలతోటి లింక్ ఉండేటటువంటి అంశం ఉంది. కాబట్టి GSTకి సంబంధించినటువంటి క్లెయిమ్స్ కానీ, GSTకి సంబంధించినటువంటి చెల్లింపులు కానీ మిగతా రాష్ట్రాలతో సంబంధం ఉండేటటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విస్తృతి పెరుగుతోంది. ఈ విస్తృతి పెరిగే క్రమంలో ఇది CCS నుంచి CIDకి వచ్చింది. CIDకి వచ్చినటువంటి కేసు ఇది ఇక్కడే ఆగుతుందా, CID ఏ రకమైనటువంటి కంక్లూజన్స్ ఇస్తుంది, దీంట్లో కొత్త వ్యక్తుల పాత్రలు రాబోతున్నాయా, అదే సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉందని A1 గా సోమేష్ కుమార్ ని మారుస్తారా, A1 పేరు ఇప్పుడు ఇది GSTకి సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే GSTగా మారిన తర్వాత VAT నుంచి మనం GSTగా మారిన క్రమంలో వచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి GST నిర్వహిస్తే GSTలో సగభాగం రాష్ట్ర ప్రభుత్వానికి, సగభాగం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తం కేంద్రం దగ్గర జమ అయ్యేటటువంటి ఈ డబ్బుల్లో రాష్ట్రం వాటా రాష్ట్రానికి వస్తుంది. దీనికి సంబంధించి GST కౌన్సిల్ ఉంది. GST కౌన్సిల్లో ఆర్థిక మంత్రి కీలక పాత్ర పోషిస్తారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు పాల్గొంటారు. ఈ GST కౌన్సిల్ కూడా దీంట్లో బాగా అంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలని GST కౌన్సిల్ చూస్తుంది. కాబట్టి GST క్లెయిమ్కి సంబంధించినటువంటి అంశాలు, అదే సందర్భంలో GST రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా ఖచ్చితంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించిన అంశాలు సబ్జెక్టు విస్తృతం అవుతుంది. అది క్లియర్. ఇదంతా కేంద్రం పాత్ర వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా విస్తృతం అవుతుంది. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దీనికి సంబంధించిన పరిధి పెరుగుతోంది. కాబట్టి పాత్ర కూడా పాత్రలకు సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తు సంస్థల పాత్రలు మారే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నిందితులకు సంబంధించినటువంటి పాత్రల మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం. సోమేష్ కుమార్ A5 గా ఉండొచ్చు, కాకపోతే ఆ వాట్సాప్ గ్రూప్ లో మాత్రం సోమేష్ కుమార్ చెప్తేనే మొత్తం వ్యవహారం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా దాంతో పాటు ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే సోమేష్ కుమార్ అంటే యాక్చువల్గా GSTలో ఈ ఫ్రేమింగ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారో, ఏవైతే ప్రాబ్లమ్స్ని నోటీస్ చేశారో వాటికి సంబంధించినటువంటి రిజాల్వ్ చేయడానికి ఈ టెక్నాలజికల్ పార్ట్నర్ కానీ ఈ అంటే అడ్మినిస్ట్రేటివ్ కీ పర్సన్గా సోమేష్ కుమార్ కానీ ఉన్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి అంశాలను ఏదైతే లోపాలు ఉన్నాయో, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఐడెంటిఫై చేసి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాల్సినటువంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించి ఆ లోపాల ఆధారంగా చేసినటువంటి స్కామ్గా దీన్ని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు అంటే ఎవరైతే విజిలెంట్గా ఉండాలో, ఎవరైతే విజిలెంట్గా ఉండి దీనికి సంబంధించిన లోపాలను సరిచేయాలో వాళ్లే అదే వ్యక్తులు ఆ లోపాలను ఆధారం చేసుకుని స్కామ్కు పాల్పడ్డారు అంటూ పోలీసులకు సంబంధించినటువంటి కంక్లూజన్స్ ఉన్నాయి. ఈ మొత్తం మనీ ట్రయల్ ఉంది కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం, అదే చెప్పబోతున్నాం. మనీ ట్రయల్ ఉంది, క్రైమ్ ట్రయల్ ఉంది. కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దీంట్లో ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అదే సందర్భంలో కేంద్రం చాలా సీరియస్ గా ఉంది జీఎస్టీ ఎగవేతదారుల విషయంలో. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సోమేష్ కుమార్కి మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకునేటువంటి రాజీనామా చేయటం, ఆయన ఇక్కడికి వచ్చి మారటం, అదే సందర్భంలో పలు వాణిజ్య భవనాల విషయంలో కేటీఆర్ ఆయన భాగస్వాములు అనేటటువంటి ఆరోపణలు అయితే గతంలో కాంగ్రెస్ చేసిందో
ఆ అంశాలు కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్. రైట్. ఇక దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారిగా కొంత దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో రాహుల్ కామెంట్స్ ఏవైనా సరే ఈ విధంగానే ఉన్నాయి, కొంత ఖచ్చితంగా దాని గురించి చర్చ జరిగేలాగా ఉన్నాయనేది ఖచ్చితంగా కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. రైతులు కార్మికులు పూర్తిగా బాధపడుతున్నారు, భయపడుతున్నారని చెప్తున్నారు. బీజేపీలో ఒక్కరే ప్రధాని అయ్యే కలలు కంటున్నారు. పద్మవ్యూహం కమలం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ పద్మవ్యూహంలో ఇరుక్కోకూడదు ఎవరు కూడా అనేటువంటి ఒక కంక్లూజన్లో ఆయన ఇవ్వాలనుకున్నారు. అయితే ఈ పద్మవ్యూహాన్ని 6 కంట్రోల్ చేశారు. ఇప్పుడు కూడా అలానే పద్మవ్యూహాన్ని 6 కంట్రోల్ చేస్తున్నారంటూ ఆయన పద్మవ్యూహాన్ని ప్రస్తావన చేస్తున్న క్రమంలో దేశాన్ని అభిమన్యుడిగా పోల్చారు రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో రాహుల్ గాంధీ మీద మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే ఆర్ఎస్ఎస్ని బూచిగా చూపిస్తూ, ఆర్ఎస్ఎస్ని టార్గెట్గా చూపిస్తూ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశ రాజ్యాంగ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి, రాజ్యాంగ స్ఫూర్తి నాశనం అవుతుంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ చేసినట్టు ఎన్నికల ప్రచారం మూలంగా అదే సందర్భంలో ఆ ప్రచారం మొదలైంది కూడా తెలంగాణ నుంచే. ఆ అంశాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ కీలకంగా పాత్ర పోషించినటువంటి శక్తులు కానీ ఇప్పుడు అదే అంశాన్ని తీసుకుని రాబోయే 5 ఏళ్లలో రాజకీయం చేయబోతున్నారు అంటూ మనం గతంలో ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో దాన్ని అంతటితోటే ఆగకుండా ఆ వ్యక్తులకి సంబంధించి, ఆ శక్తులకి సంబంధించినటువంటి మరో అంశం కూడా మాట్లాడే క్రమంలో ఇదే అంశం వాళ్ళ సంఖ్యని, ఇండియా కూటమి యొక్క సంఖ్యని అంటే గణనీయంగా పెంచింది, పార్లమెంట్ స్థానాలు పెంచింది, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం తయారయ్యేలాగా చేసింది అనేటటువంటి భావం ఉన్నటువంటి ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ అదే భావాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న విషయం వాస్తవం. ఇది ఇందులో ఎక్కడా తేడా లేదు. కానీ ఇదే అంశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరొక కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు కానీ, శక్తులు కానీ, వ్యక్తులు కానీ ఎక్కడ ఏ విషయంలోనూ రాజీ పడినా కానీ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడ రాజీ పడడం అనేటటువంటి భావాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి అందరూ, ముఖ్యంగా ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇదే అంశాన్ని, అంటే ఆర్ఎస్ఎస్ టార్గెట్గా, ఆర్ఎస్ఎస్ మూలంగా ఇవన్నీ అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి నష్టపోతుంది, భారత రాజ్యాంగం యొక్క ఇచ్చినటువంటి హక్కులు ప్రజలు నష్టపోతున్నారు, దేశం సంక్లిష్టమైనటువంటి స్థితిలోకి నెట్టబడుతుంది అనేటటువంటి భావాన్ని ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో అదే భావంలో భాగంగా ఇది రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యల ప్రభావం ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని పక్కన పెడితే ఇండియా కూటమి మాత్రం తమ రాజకీయ పందాన్ని, రాబోయే 5 సంవత్సరాల రాజకీయ పందాన్ని మరోసారి చెప్పకనే చెప్పిందని చెప్పక తప్పదు విజయ్. బ్యాక్ టు ఎడిటర్స్ టైం. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని సమూలమైనటువంటి మార్పులు చేయబోతోంది. గత 5 ఏళ్లలో ఏవైతే కొత్తగా తీసుకొచ్చారో వాటిని మార్చే క్రమంలో ఉంది. ఈ నేపథ్యంలోనూ రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర, వ్యక్తుల ఫోటోలు, పార్టీ రంగులు ఉండకూడదని సీఎం సూచించారంటే రాజముద్ర మాత్రమే ఉండాలి, వ్యక్తుల ఫోటోలు కావచ్చు, పార్టీ రంగులు అయితే పూర్తి స్థాయిలో ఉండకూడదని చెప్పారు. ఆ నేపథ్యంలో నిన్న ఒక డిస్ప్లే కూడా చేశారు, ఒక బ్లూ కలర్ పట్టా పాస్ పుస్తకానికి సంబంధించి. గతంలో మాజీ సీఎం జగన్కి సంబంధించి, ఆయన పార్టీ రంగులకు సంబంధించి ఎంత దుమారం చెలరేగిందో మనం చూసాం. ఆ విషయం కూడా వైసీపీ ఓటమికి ఒక కారణంగా చాలా మంది విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తూ వస్తున్నారు. సో ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకసారి అరవింద్ గారితో మాట్లాడదాం, అసలు ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయం ఏంటి. అరవింద్ గారు, నేనైతే ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను, పార్టీ రంగులు, వ్యక్తుల ఫోటోలు లేకుండా. అట్ ద సేమ్ టైం ఆస్తి, వ్యక్తిగత ఆస్తి అనేది వ్యక్తిగతమైన అంశం, దాన్ని అధికారికంగా అధికారిక చిహ్నంతో ఆథరైజ్ చేయటం లేదా దాన్ని ఇంకా బలపరచటం, ఒక ధృవీకరించటం ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా భావించాలి. అది ఒక అంటే ప్రభుత్వ లోగో, ప్రభుత్వ ముద్ర, అధికారిక ముద్రతోటి రావటం అనేటటువంటి అంశాన్ని గత ప్రభుత్వం సంకుచితంగా ఆలోచించింది అని చెప్పక తప్పదు. ఆ విషయంలో అది చివరికి ఆ విషయాన్ని సమర్థించడానికి కొంతమంది విశ్లేషకులు తీసుకొచ్చినటువంటి
అంశాలు కూడా నిజంగానే నవ్వుబాటు పాలైనవి అని చెప్పక తప్పదు. అసలు ఏ విధంగా సమర్థించుకోలేదు. అదే సందర్భంలో వ్యక్తిగత ఆస్తుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టేయబోతోంది అని ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారం కూడా ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించిందని చెప్పడంలో ఎక్కడ అనుమానం అక్కర్లేదు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అభినందనీయమే. ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక ముద్రతో ఉండటం మూలంగా దాని యొక్క లీగల్ శాంటిటీ కానీ అంటే దానికి ఖచ్చితంగా ఒక అధికారిక ముద్రగానే భావించాలి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆస్తి ఈ వ్యక్తిది లేదా ఈ కుటుంబాన్ని అని అధికారికంగా ప్రకటించినట్టుగానే భావించాలి. ఇది పోయి అసలు దీన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి ఫోటోతోటి ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన కలర్స్ కూడా ప్రస్ఫుటంగా కనిపించేలాగా చేయాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనం చూసాం. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. దీనికి సంబంధించిన ఇంకొక అంశం కూడా ప్రధానంగా చర్చలో ఉంది. ఏవైతే సరిహద్దు రాళ్లు ఉంటాయో సరిహద్దు రాళ్ల కోసం 700 కోట్ల 687 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు అనేది ఆ సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం కూడా ఎంగ్రీవ్ చేశారు, అది ముద్రించారు అనేటటువంటిది ప్రధానంగా ఎన్నికలలో ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది. ఇప్పటికీ అదే రకమైనటువంటి అభిప్రాయం ఉంది. నిన్న ఒక వీడియో సర్క్యులేషన్లో ఉంది. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతను చేసినటువంటి ఆ వీడియోల సారాంశం ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూషన్ కోసం 15 కోట్లతోటి ఒక వైసీపీ నాయకుడో లేదంటే వైసీపీ సానుభూతి పడో ఒక కాంట్రాక్ట్ ఒక కంపెనీ పెట్టారు, అక్కడ జరిగినటువంటి ప్రొడక్షన్ ఇది అని చెప్పి అతను డిస్ప్లే చేస్తూ ఒక వీడియో సర్క్యులేషన్లోకి వచ్చింది. ఈ మొత్తాన్నిలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటి? సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ఎంగ్రీవ్ చేసినటువంటి ఆ సరిహద్దు రాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి శాశ్వతంగా భూమిలో ఉండాలి. ఉండే క్రమంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఉంటాడనేటటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉండదు. కాబట్టి ఎట్లా దీన్ని సమర్థించుకుంటారు అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా జరిగింది. అంటే ఇది కేవలం ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. స్కూళ్ళ విషయంలో కావచ్చు, పంచాయతీల ఆఫీసుల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ పార్టీల రంగులు వేసేసారనేది పెద్ద ఎత్తున విమర్శ వాస్తవంగా కూడా జరిగింది. మనం ఎక్కడ పంచాయతీ ఆఫీసులు చూసినా స్కూళ్ళు చూసినా కానీ పార్టీ రంగులు కనిపించడంతో దానికి సంబంధించి ప్రజల్లో మొదటి నుంచే వ్యతిరేకత ఏర్పడింది. ఇదేంటి ప్రజాధనం లేకపోతే ప్రభుత్వ ధనానికి సంబంధించి ఒక పార్టీ రంగు ఏ విధంగా వేస్తారు? మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి అంశం ఏంటంటే పీల్ మట్టి అని ఒక రంగు వేస్తారు. అంటే కొంచెం లైట్ ఎల్లోగా ఉంటుంది, లేదా అది దాదాపు మట్టి కలర్కి దగ్గరగా ఉంటుంది. మట్టి కలర్కి సంబంధించినటువంటి అంశంలో ఇంకా లైట్గా ఉంటుంది, లేదా పూర్తిగా వైట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు కానీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఊళ్ళల్లో రైల్వే స్టేషన్లకు కానీ ఇదే రకమైనటువంటి రంగు ఉంటుంది. ఈ రంగు రావటం అనేది చాలా సహజ ప్రక్రియ. దాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రంగులు వేశారు అనేటటువంటి చర్చ అయితే మాత్రం బలంగా జరిగింది. బలంగా జరిగి హైకోర్టు చివరికి అక్షింతలు వేస్తే దాన్ని మార్చడానికి మళ్ళీ పాత కలర్లు వేయటానికి అడిషనల్ డబ్బులు ఇన్కర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది దుబారా వ్యయంగా చూడాలి అంటూ దీని మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. ఖచ్చితంగా ఇది దుబారాగా చూడాలి. దుబారాగా చూసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమ్మెచ్యూర్ అభిప్రాయాన్ని చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ఇమ్మెచ్యూర్ ఆలోచన విధానాన్ని చూడాలి అంటూ జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన జాతీయ స్థాయిలో జరిగినటువంటి చర్చల సారాంశం ఇది జాతీయ మీడియాలోనూ జరిగింది, జాతీయ స్థాయిలోనూ జరిగింది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే పార్టీని అంటే పార్టీ రంగులని ప్రభుత్వ కార్యాలయాలకి వేయటం ద్వారా ఏమి సాధించారు అంటే ప్రత్యేకంగా సాధించడానికి ఏమి ఉండదు. కానీ ఈ మొత్తం అంశంలో కీలకంగా ఉండేటటువంటి ఈ దుబారా అనేటటువంటిది మాత్రం దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీసింది. ఈ దారితీసినటువంటి అంశం, చర్చకి దారితీసినటువంటి ఈ అంశం తర్వాత క్రమంలో ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది అని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకే వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వ్యక్తిగత ఆస్తులకు కూడా ఈ రకమైనటువంటి అంశాన్ని తీసుకురావటం ద్వారా
ఒక అభద్రతా భావాన్ని అయితే ఖచ్చితంగా దేశంలో రాష్ట్రంలో క్రియేట్ అయింది. అది ఎన్నికలలో ఆ మేరకు ప్రభావం అంటే ఒక విషయం అరవింద్ గారు ఇక్కడ ఏదైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏం భావించిందంటే పార్టీ రంగులు లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి ఫోటో డిస్ప్లే చేస్తూ అన్ని చోట్ల కూడా పెడితే ఖచ్చితంగా అది ఒక సానుకూలమైన అంశంగా మారొచ్చేమో, ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశారనే అంశంలో ఓట్లు వేస్తారని అనుకున్నారు. ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన రంగులు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనపడాలి అనేటటువంటి భావం ఉందేమో బహుశా వాళ్ళకి. కానీ అది వ్యక్తిగత ఆస్తులతో విషయంలోకి వచ్చేసరికి అభద్రతా భావాన్ని క్రియేట్ చేసింది అని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు ప్రభుత్వ ఆస్తుల విషయంలో వ్యతిరేకించారు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించారు. కానీ దాన్ని ఇమ్మెచ్యూర్ డెసిషన్ గానే చూసినటువంటి పరిస్థితి ఉంది. పరిపక్వత లేని పరిణతి లేని రాజకీయంగానే దాన్ని భావించారని చెప్పడంలో ఎక్కడ అభిప్రాయం భేదాలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికలు మొత్తం అయిపోయిన తర్వాత వైసీపీ సొంత పార్టీలోని కొంతమంది విశ్లేషకులు కూడా ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఇవన్నీ కూడా కొంత అంటే ఓటమికి గల కారణాలను సమీక్షించే క్రమంలో వైసీపీలో కూడా ఇదే రకమైనటువంటి భావం మొదలైంది అనేది ఎక్కడ అంటే వైసీపీలో మొదట వినిపించినటువంటి అసమ్మతి గళం అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడు జక్కంపూడి రాజాది. జక్కంపూడి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ ఎంత అనుబంధంగా ఉండేవాళ్ళో చెప్పాల్సిన పని లేదు. మొదటి విమర్శ అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళలో జక్కంపూడి రాజా చేసినటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఎక్కడికక్కడ పార్టీ రంగుల్ని వేయాలని చూసాం, పార్టీకి కొంతమంది వ్యక్తుల అతి మాటలు, ప్రతిపక్షాన్ని ఎండగట్టాల్సినటువంటి వాళ్ళం పోయి మనం ఎగతాళి పాలయ్యాం వాళ్ళ మీద చేసినటువంటి విమర్శలకంటూ కూడా కొంత కంక్లూజన్స్ అయితే వచ్చినాయి. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పటికే రద్దయినప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆధారంగా ఇది చేయబోతున్నారు అనేటటువంటి ప్రచారం అయితే మాత్రం ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి దెబ్బ కొట్టిందని చెప్పక తప్పదు. అంటే ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, ఎలాగో కొంతమంది అతి మాటలను ప్రస్తావించారు కాబట్టి ఆ అతి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. అసలు ఎక్కడ అసలు వాళ్ళు రాజకీయంలో ఉన్నారా, ఎటుపోయారనేటువంటి విషయాలు కూడా తెలియట్లేదు. అంటే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు మాట్లాడుకోవాల్సి వస్తే మాజీ మంత్రి రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే అంబటి రాంబాబు, అనిల్ కుమార్, వీళ్ళలో ఒక అంబటి రాంబాబు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లు కూడా లేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. రెండోది వీళ్ళది వ్యక్తులకి సంబంధించినటువంటి అంశాలే కాకుండా అంటే కొంతమంది నాయకుల యొక్క వ్యవహార శైలి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల విషయంలో తీసుకోబోయే నిర్ణయాలు తమ వ్యక్తిగత ఆస్తుల భద్రతకి విషయంలో అభద్రతా వాతావరణాన్ని రాష్ట్ర ప్రజల్లో క్రియేట్ చేశాయని చెప్పక తప్పదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి వివాదంలో పలువురు వ్యక్తులు బయటకు వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి, మన 20 కోట్ల భూమిని 20 లక్షలకు అడిగారు దగ్గర నుంచి మొదలు పెడితే అంటే వ్యక్తులకి సంబంధించినటువంటి ఈ భూ వ్యవహారాలు కూడా ఖచ్చితంగా ఈ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగినటువంటి ప్రచారాన్ని మరింత బలోపేతం చేసినాయని చెప్పక తప్పదు. ఆ క్రమంలోనే జరిగినటువంటి ఈ వ్యవహారాలు దీంతో పాటు ఇప్పుడు అసలు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 687 కోట్లతోటి తయారు చేయించినటువంటి గ్రానైట్ రాళ్లు, సరిహద్దు రాళ్ళని ఏం చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చెరిపేసి వాటిని వాడాలంటే దానికి అదనపు ఖర్చు. అదే చెప్పా కదా ఇందాక, అన్ని డబల్ ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు పంచాయతీ ఆఫీసులకు స్కూళ్ళకి వేసిన రంగులు తీసేయాలన్నా కానీ మళ్ళీ దానికి ఒక ఖర్చు. అదే దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకమైనటువంటి దుబారాల మీద సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటే ఒకటైతే క్లియర్, ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వ యాజమాన్యం శాశ్వతం. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదు. ప్రభుత్వం గవర్నెన్స్ కంటిన్యూ అవుతుంది కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కంటిన్యూ అవరు. అది ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి భావం ఖచ్చితంగా నియంతృత్వానికి దారితీస్తుందంటూ అనేక సందర్భాల్లో దీనికి సంబంధించిన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి చర్య ద్వారా
జగన్మోహన్ రెడ్డి తనని తాను ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే చేశారు. రాజకీయంగా కూడా ఇవాళ ఈ రకమైనటువంటి కంక్లూజన్స్ రావడానికి అది కూడా ఒక కారణం అని చెప్పక తప్పదు. పట్టాదారు పాస్బుక్ మీద ఫోటో కానీ పార్టీ సింబల్స్ కానీ లేదా పార్టీ రంగులు కానీ వేయటం నుంచి మొదలు పెడితే భూమిలో పాతేటటువంటి సరిహద్దు రాళ్ల విషయంలో సరిహద్దు రాళ్లకి కూడా ఇదే రకమైనటువంటి అంశాన్ని తన ఫోటోని రంగులు వేయడం ద్వారా, అంటే గ్రానైట్ రాయి కాబట్టి రంగు వేయడానికి ఛాన్స్ లేదేమో, లేదంటే దాన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో రంగులతో కూడా వచ్చేదేమో. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి మూలంగా వచ్చినటువంటి ఒక అభద్రతా భావం ఈరోజు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించింది. ఈ రకం ఇప్పుడు అధికారం మార్పిడికి అదొక ప్రధాన కారణమైందని చెప్పక తప్పదు విజయ్. రైట్ అరవింద్ గారు, ఇక భూ కబ్జాలకు సంబంధించి కూడా నిన్న చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగాయి అవన్నీ కూడా వెలికి తీస్తాం, కేవలం పెద్దిరెడ్డి అంశం మాత్రమే భూ కేటాయింపుల గురించి కూడా చెప్పారు. భూ కేటాయింపులకి సంబంధించిన అంశంలో కూడా ఆయన ఖచ్చితంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒకటైతే క్లియర్గా అర్థమవుతోంది, రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పార్టీకి కేటాయించినటువంటి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించిన భూమి దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరెవరికి ఎక్కడెక్కడ కేటాయింపులు చేశారు వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తవ్వితీస్తామని చంద్రబాబు చెప్తున్నారు. కాబట్టి ఈ రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి రెగ్యులర్ సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ దీని వెనక ఉన్నటువంటి రాజకీయ మంత్రాంగం కూడా క్లియర్గా, అంటే రాష్ట్ర ప్రజల ముందు వైసీపీని ఒక దోషిగా నిలబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా చూడాలని చెప్పగలరు. సక్సెస్ కూడా అవుతున్నారు, అంటే సక్సెస్ అవుతున్నారు అంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు గతంలో జరిగి ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు 987 కోట్లు దానికి సంబంధించినటువంటి బాధితులు కూడా కనిపిస్తున్నారు మనకి. ఎన్నికల్లో ప్రచారంలో కీలకంగా మారినటువంటి కొన్ని వీడియోలు చూస్తే ఆ వీడియోలలో ఈ రకమైనటువంటి, అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ జగనన్న భూ హక్కు అని ఏదైతే సరిహద్దు రాయిందో ఆ సరిహద్దు రాయిని చూపిస్తూ చేసినటువంటి వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి. అంటే వీడియోల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ భావం ప్రజల్లోకి ఇంజెక్ట్ అయింది అని చెప్పడం నా ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించినటువంటి ఈ ప్రధానమైనటువంటి భూమికి ఏదైతే ఉందో, ఈ ప్రధానమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఆ రకంగా రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు దానికి కౌంటర్గా ప్రభుత్వ అధికారిక ముద్రతోటి మాత్రమే పాస్బుక్ తయారు చేయాలి. అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి గ్రీన్ పాస్బుక్ లాంటిదే సెమీ బ్లూ కలర్ లో ఉండేలాగా పాస్బుక్ ఆయన ఏదైతే నమూనా చూపించారో దానికి సంబంధించిన అంశంలో అది ఒక మళ్ళీ ఆ భరోసాని నింపేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్. ఎస్ అరవింద్ గారు, ఇకపోతే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పాటైంది. అయితే వచ్చే ఏడాదితో 90 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ నేపథ్యంలోనే ఒక 5 ఎపిసోడ్లతో కూడినటువంటి ఒక వెబ్ సిరీస్ను కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగానే నేషనల్ ఛానల్స్ని కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కానీ పిలిచి ఆ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకోవాలని కూడా చెప్పారు. అంటే ప్రధానంగా ఆర్బీఐ దేశ ప్రగతిలో లేకపోతే దేశ ఆర్థిక ప్రగతిలో ఏ విధంగా తన భాగస్వామ్యాన్ని చూపించింది, బలోపేతంలో తన పాత్ర ఏంటి అనేటువంటి విషయాలు చూపించడానికి ఒక 5 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తీనుంది. ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర రిజర్వ్ సంస్థలైనటువంటి, అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి కేంద్ర రిజర్వ్ బ్యాంకులు ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేసినాయి. ఫెడరల్ బ్యాంక్ ఆల్రెడీ ఇప్పటికే ఫెడరల్ బ్యాంక్ పేరు మీద కొంత ఈ రకమైనటువంటి ప్రచారాలు జరిగినాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ఇదే రకమైన ప్రయత్నం చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ నుంచి రకరకాల కేంద్ర సంస్థలు, అంటే ఈ రకమైనటువంటి రిజర్వ్ బ్యాంకులు వివిధ దేశాల్లో ఈ ప్రయత్నం చేసినాయి. అయితే ఇక్కడ 1935 ఏప్రిల్ 1వ తారీఖు ప్రారంభమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్థానాన్ని చూస్తే అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అనేక సంస్కరణని స్వయంగా చూసింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఏదైతే పటిష్టంగా పనిచేసిందో అది, అంటే పెద్ద నోట్ల రద్దు విషయంలో, పెద్ద నోట్ల రద్దు ఆ రోజు కనుక మొరార్జీ దేశాయ్ నిర్ణయం కనుక సక్రమంగా ఆ రోజు ఇంప్లిమెంట్ కాకపోతే భారతదేశం ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నిలబడేది కాదు. ఒక పక్కన భారతదేశంలో 2 లక్షల నోట్లు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల నోట్ల చలామణి ఉండేదేమో. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక డినామినేషన్ 500గానే ఉంది. దాన్ని 100 చేయాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా ఉంది.
అమెరికాలో ఏదైతే $100 నోటే అతిపెద్ద చలామణిలో ఉన్నటువంటి నోట్ ఎట్లా ఉందో అదే రకమైనటువంటి ఇది ఇక్కడెక్కడో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి అంశం ఉంది. దీంతో సహా రకరకాల ఆర్థిక సంస్కరణలకి డిమాండ్లు ఉన్నప్పటికీ అనేక ఆర్థిక సంస్కరణల్ని ఖచ్చితంగా చూసినటువంటి భారతదేశం ఈరోజు ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా చాలా అత్యంత గొప్ప ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు పనిచేశారు. దువ్వూరు సుబ్బారావు గారికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ గతంలో మనం మాట్లాడుకుందాం. ఆయన సంతకంతో రిజర్వ్ బ్యాంకులు కాగితాలు రిజర్వ్ బ్యాంకు నోట్లు విస్తృత ప్రాచుర్యంలో ఉంటాయి. ఒకరోజు ఆయన బ్యాంకుకి వెళితే ఆటో అతనికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేక అక్కడికి వెళ్ళి చెక్ తీసుకుంటే చెక్ రాసిస్తే ఆ చెక్ మీద అంటే యువర్ సిగ్నేచర్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ సార్ అని క్లర్క్ అనగానే అమ్మా నాకు ఒక ₹100 అప్పు ఇవ్వు, అతను తీసుకుంటాను, తర్వాత అతను పంపించేసిన తర్వాత నీ విషయం మాట్లాడతాను అన్నారట. అంటే ఆయన ఎవరో తెలియని అకౌంటెంట్ ₹100 నేను ఎట్లా ఇస్తాను, నాకు చెక్లు లేదు అంటే, అమ్మా నీ దగ్గర ఉన్న ₹100 నోటు మీద ఉన్న సంతకం నాదే, నాకు ₹100 అప్పుడు నీ ₹100 సంతకం నోటు నీ టెండర్ చేసినటువంటి నేనే అడుగుతున్నాను అని ఆయన చెప్పారంటూ ఒక సలహా ఒక కథ ప్రచారంలో. ఇక్కడి నుంచి మొదలు పెడితే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి తర్వాత దేశ ప్రధానమంత్రిగా 2 టర్మ్లో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి దిశగా నడిపినటువంటి మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒడిదుడుకులు ఎదుర్కొంది. అక్కడికే వస్తున్నాను. దేశాన్ని అనేక సంక్షోభ సమయంలో నిలబడినటువంటి రిజర్వ్ బ్యాంక్ యొక్క ఈ ప్రస్థానాన్ని మరొక కోణం కూడా చూడాలి. రిజర్వ్ బ్యాంక్ యొక్క సంస్కరణల ఫలితాలను చూస్తున్నాం. అదే సందర్భంలో రిజర్వ్ బ్యాంకు అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంది. మోడీ సమయంలో చేసినటువంటి నోట్ల రద్దు కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చినప్పటికీ రిజర్వ్ బ్యాంకు బలంగా నిలబడింది అని క్లియర్గా చెప్పక తప్పదు. ఈ మొత్తం వ్యవహారాల్ని దేశ ప్రజలకు చెప్పటం కోసం తీస్తున్నటువంటి ఈ వెబ్ సిరీస్ అయితే ఒక సానుకూలమైనటువంటి ధోరణిలోనే చూడాలి. అదే సందర్భంలో స్టాక్ మార్కెట్లో జరుగుతున్నటువంటి మోసాల నుంచి మొదలుపెట్టి వివిధ రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి రిజర్వ్ బ్యాంక్తో రిలేట్ అయినటువంటి మోసాల మీద కూడా దీంట్లో ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ప్రకటించిందో దానికి సంబంధించి టెండర్ కూడా పిలిచారు. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి ఈ అంశాలు ముందుకు వస్తే మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఒక బలమైనటువంటి అంటే దేశ ప్రజల్లో మళ్ళీ తన ప్రతిష్టని మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కానీ రిజర్వ్ బ్యాంక్ చరిత్ర తెలియని వాళ్ళకు కూడా పూర్తిగా తెలిసేలాగా ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకుని నియంత్రించేటటువంటి కేంద్ర ఆర్థిక శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఇదే భారత రిజర్వ్ బ్యాంక్ ఇబ్బందులు పడినప్పటికీ ఇవాళ బలంగా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ పాత్ర ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి నిల్వలు ఈ రిజర్వ్ నిల్వలు మీరు అన్నట్టు కిందాక చెప్పినట్టుగా బంగారం నిల్వలు కానీ వీటన్నిటినీ కలిపి కరెక్ట్గా స్టెబిలైజ్ చేయడంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో సానుకూలమైన అంశంగానే ముందుకు నిలబడింది. దేశంలో అంటే మనతో పాటే స్వాతంత్రం వచ్చినటువంటి దేశాల కంటే మనం ఆర్థికంగా బలంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంది. కానీ దీని చుట్టూ విమర్శలు వివాదాలు ఎప్పుడూ ఉంటాయి కూడా. కానీ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ఆర్థిక సంస్కరణ దిశగా దేశం వెళ్ళాలి అంటే రిజర్వ్ బ్యాంక్ మరింత బలంగా ఉండాలి అని చెప్పక తప్పదు. విజయ్, రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, ఇక ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగబోతున్నాయి. ఒక 19 అంశాలకు సంబంధించి ఈరోజు చర్చ జరగబోతోంది. నిన్న ఏదైతే సుదీర్ఘంగా అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చ కొనసాగిందో అటు ప్రతిపక్షాలకి అధికార పక్షానికి రెండింటికి సంబంధించి వాదోపవాదాలు చాలా బలంగా జరిగాయి. ఈరోజు కూడా సభ అంతకు మించి వాదోపవాదాలు జరగబోతున్నట్లుగా కూడా ఒక అంచనాకు వస్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఈరోజు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చ ఉంటుంది కాబట్టి. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైమ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.